నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చాగలమర్రిలో ఎయిడ్స్ నివారణ దినోత్సవం, ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించిన పిలుపు. బాపట్లలో జనసేన పార్టీ నేతల ప్రెస్ మీట్, రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని విజ్ఞప్తి. ముగిసిన తుంగభద్ర పుష్కరాలు, చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్. కర్నూలు జిల్లాలో విషాదం, ట్రాక్టర్ బైక్ పరస్పరం ఢీ, ముగ్గురు మృతి. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది, టీడీపీ నేత కూన రవికుమార్ మండిపాటు. ఇక డీటెయిల్ చూస్తే, తమిళనాడులో రిజర్వేషన్ల కోసం ఓ పార్టీ కార్యకర్తలు చేసిన నిరసన ఉద్రిక్తలకు దారితీశాయి. ఒన్నియార్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని పట్టాలి మక్కల్ కచ్చి పార్టీ చెన్నైలో ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయగా ఆందోళనకారులు రెచ్చిపోయారు. చెన్నై వెళ్తున్న వాహనాలను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో పట్టాలి మక్కల్ కచ్చి కార్యకర్తలు ఆగ్రహించారు. రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కర్నూలు జిల్లా చాగలమర్రిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అందరికీ అవగాహన కల్పించాలని ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు సూచించారు. హెచ్ఐవి ఎయిడ్స్ నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శివరామలింగారెడ్డి, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి డెలివరీకి మీరు తీసుకొచ్చే టీఎస్సీకి ప్రతి డెలివరీకి ఆశా వర్కర్ రావాల్సిందే. రాకపోతే ఇవ్వాలని రాయకండి. మీరు మర్చిపోయినట్టున్నారు డెలివరీకి వచ్చేది. మన ఒక ఐరీస్ కేసు వచ్చేసింది, దానికి ఆశ లేరు, ఏం లేరు, ఎవరు లేరు. పంపించేటప్పుడు ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏఎన్ఎం వచ్చేసి నెక్స్ట్ రేపు కల్వర్లపల్లె, మలయంగా, ఒడ్లూరు, 4 విలేజెస్ ఉన్నాయి. దాని గురించి చూసుకొని ముందే సాయంత్రం మీటింగ్స్ వస్తాయి. టీషర్ట్స్ వేసి మన ప్రకారం చేస్తాం. ఇసుక కొరత, నూతన ఇసుక విధానానికి నిరసనగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ నేతలను నిరసనకు దిగారు. తాపీ పనిముట్లు, బంగారం కొలిచే త్రాసుతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి కాలినడకన వెళ్లారు. ఇసుక ధరల పెంపు, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. గతంలో ఉచితంగా మారిన ఇసుక నేడు భారంగా మారిందని విమర్శలు గుప్పించారు. పాలసీని వెంటనే అమలు చేయాలి.
తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నామన వెంకట శివనారాయణ అన్నారు. బాపట్లలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ప్రభుత్వమే రైతాంగానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. నష్టపరిహారం చెల్లించడంతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ నాయకులు మణికంఠ, సుజిత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తుఫాను కారణంగా డెల్టా ప్రాంతంలో ముఖ్యంగా మన బాపట్ల నియోజకవర్గంలో రైతాంగం 90% పైగా నష్టపోయారు. ఎకరం వరి సాగు చేయాలంటే సుమారు 30,000 రూపాయలు ఖర్చు అవుతున్న దానిలో సగమైన మన ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పేసి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా 2018-2019లో రైతులు లాస్ అయినటువంటి సొమ్ముని బీమా పథకానికి సంబంధించిన సొమ్ముని ఇంతవరకు పూర్తిగా చేయలేదు. నిన్న రాత్రి 5,60,00,000 కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా మిగతాది కూడా రిలీజ్ చేసి పూర్తిగా రైతాంగాన్ని ఆదుకోవాలని, దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే లాస్ అయ్యారో దాని సగం అమౌంట్ మినిమం 15,000 వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. వెంటనే ఇటు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి మన ఎమ్మెల్యే ఉపసభాపతి కోన రఘుపతి గారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మన బాపట్ల నియోజకవర్గ పరిస్థితి ఏంటో చూపించి ఆయనకి సగం సొమ్ముని వెంటనే అన్న రిలీజ్ చేయించే పద్ధతి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి బాపట్ల నియోజకవర్గం తరఫున కోరాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా బాపట్ల పట్టణంలో ఏవైతే ముందు గురైన కాలనీలు ఉన్నాయో వాటికి చేస్తున్నటువంటి సహాయం ఇంకా సరిపోదు. పవిత్ర తుంగభద్ర నది పుష్కరాల చివరి రోజుల భాగంగా సంకల్ బాగ్ ఘాట్ వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, జెడ్పీ సిఇఓ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. పుష్కరాలు మన జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో సారథ్యంలో చాలా చక్కగా మనం చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఈ పుష్కరాలు మీరందరూ కలిసి దిగ్విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందం వేసింది. 12 రోజుల పాటు ఈ కార్యక్రమం దిగ్విజయవంతం చేసినందుకు. సో ఈ సందర్భంగా ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పనిచేసినటువంటి మన జిల్లా అధికారులందరూ ప్రతి ఒక్కరూ కూడా కలెక్టర్ గారు ఆశించిన రీతిలో వాళ్ళందరూ రాణించారు. పాత్రికులకి కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసినటువంటి యాత్రికులకు, వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన తుంగభద్ర పుష్కరాల కార్యక్రమం ముగింపు దశ. మన కర్నూలు జిల్లాలో 12 సంవత్సరాలకి ఒకసారి వస్తున్నటువంటి పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతులతో ప్రారంభమైంది. ఈరోజు 12వ రోజు ముగింపు దశకి వచ్చింది. ఈ 12 రోజులు మన జిల్లాలో ఉన్న 23 ఘాట్లలో దాదాపు 10 లక్షల మంది దాకా రావడం జరిగింది. మనకు అన్ని సౌకర్యాలు మనము కల్పించడం జరిగింది. వచ్చిన ప్రజలందరం కూడా చాలా సంతోషంగా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళారు. ముఖ్యంగా
కోవిడ్ లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మనము కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ ప్రజలందరూ కూడా ప్రభుత్వ నియమనాలకి అనుసరించి వాళ్ళందరూ కూడా చాలా బాగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను కానీ, ఎస్పీ గారు కానీ, మా జాయింట్ కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, మళ్ళీ జిల్లా స్థాయి అధికారులు కానీ పర్యటిస్తున్నప్పుడు ప్రజలతో కూడా భక్తులతో కూడా మాట్లాడుతూ ఉన్నాము. సో వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఇక్కడ దర్శనం చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ రకంగా చాలా మంచిగా జరిగిన ఈ పుష్కరాల కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు జరగడానికి కావాల్సిన ఆదేశాలు, నిధులు, అప్రూవల్ అన్నీ కూడా ఇచ్చి మాకు తోడ్పడిన కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గూడూరు సమీపంలో ఓ కరెంట్ సబ్స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రాక్టర్, బైక్ పరస్పరం ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పత్తి తీసేందుకు ట్రాక్టర్లు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. మృతులు బ్రాహ్మణదొడ్డి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని టీడీపీ నేత కూన రవికుమార్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశంలో అధికార పార్టీ వివరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న ప్రభుత్వం టీడీపీని రైతుల వ్యతిరేక పార్టీగా చిత్రీకరించేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో 6 తుఫాన్లు వచ్చి రైతులు నష్టపోతే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. సభలో అధికార పార్టీ నేతలు టీడీపీని టార్గెట్ చేశారే తప్ప రైతుల సమస్యలను ప్రస్తావించలేదని చెప్పారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని ఇద్దరు రిష్టారీతిన వ్యవహరించారని, అలాంటి వారినే జగన్ కూడా సమర్థిస్తూ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట వాస్తవం కాదా? మీరు ఈ రాష్ట్రానికి ఒక ఫేక్ సీఎం కాదా? ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక తుఫానులు వస్తే కనీసం వారిని ఆదుకున్న పాపాన పోలేదు. ఈరోజు ఎవరు తుఫాను వచ్చి రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాలు పంటలు కోల్పోయి రైతులు కుదేలైతే కనీసం ముఖ్యమంత్రి, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళి వాస్తవాలు తెలుసుకొని నష్టాలని అంచనా వేసి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు గాలిలో తిరుగుతూ గాలి కబుర్లు చెప్తూ గాలి ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి. ఒక బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యత రాహిత్యంతో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైతుల ఆక్రందనలు వినిపిస్తూ ఉంటే, రైతు గోడును వినిపిస్తూ ఉంటే, రైతు బాధను వినిపిస్తూ ఉంటే వినడానికి కూడా సహనం లేనటువంటి ఈ ముఖ్యమంత్రి, వినడానికి కూడా ఓపిక లేనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సభలో ఒక రంకెలేస్తా ఉన్నారు. ఎవరిచ్చారా ముఖ్యమంత్రికి అధికారం? మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు లేనటువంటి ప్రభుత్వం మీది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తిట్లు పురాణం, బూతుల పురాణం మాట్లాడడానికే ఈ ముఖ్యమంత్రికి, ఈ మంత్రులకి, ఈ శాసనసభ్యులకి ప్రజలు గెలిపించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యవసాయం దండగా అన్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అండ్ అదర్స్. మీ జగన్మోహన్ రెడ్డి, అలీబాబా 40 దొంగలకి ఛాలెంజ్ చేస్తున్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి 349వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి దంపతులు శేషవస్త్రం సమర్పించారు. ముందుగా మంత్రాలయం ఆలయం వద్దకు చేరుకున్న వారికి మఠం అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం శేషవస్త్రాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో మఠాధిపతి శ్రీ సుభవేంద్ర తీర్థస్వామి వారికి అందించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. మఠాధిపతి శ్రీ సుభేంద్ర తీర్థస్వామి వారు చైర్మన్, అదనపు ఈవో దంపతులను ఆశీర్వదించారు. Hello.
ದೊಡ್ಡದು ಮಂಗಳಾರತಿ ಹೆಚ್ಚು ದೊಡ್ಡದು. ಇನ್ನೊಂದು తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విరామ సమయంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ డ్రమ్స్ వాయిద్య కళాకారుడు శివమణి, దర్శకుడు బాబీ, ప్రముఖ చెస్ ప్లేయర్ హరిక, మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల ప్రకారం అధికారులు దర్శన ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వారు చెప్పారు. Take care. పుట్టినరోజు సందర్భంగా కలియుగ దైవం మా ఎలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం, ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గత 10 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనిషి జన్మ అనేది కూడా ఎంత చిన్నది ఈ దేవుడి సృష్టిలో అని ఆలోచిస్తే మనకి కరోనా వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతా ఉంది. ఒక చిన్న వైరస్ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక పాజ్లో పెట్టే పరిస్థితి వస్తూ ఉన్నాం. అది అమెరికా అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే ఒక అతి సామాన్యుడు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ కరోనా ప్రభావం ఏంటో చూపించే విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో స్వామిని దర్శించుకోవడం కూడా మరి నోటికి అంత ముఖానికి మాస్కులు పెట్టుకొని అలా దర్శించుకోవాల్సిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తొందరలోనే తిరిగిపోయి మళ్ళీ సాధారణ స్థితి రావాలని, ముఖ్యంగా మన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆ స్వామివారి ఆశీస్సులతోటి తప్పకుండా ఈ క్లిష్ట పరిస్థితి నుంచి మనం బయటపడతామని చెప్పని ఆశిస్తాం. యాక్చువల్గా నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. నేను కూడా వెళ్లాల్సింది, అయితే ఈ దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా సరే ఒక దురదృష్టకరమైన సంఘటన కాకుండా సమావేశాలు అవుతా ఉన్నాయి. ఈ 5 రోజుల్లో దాదాపు 20కి పైగా బిల్స్ అసెంబ్లీలో పెడతాం. సరే కానీ ఫోటోలు తీసుకొద్దాం. ఫోటో అయిపోయినాక మళ్ళీ ఈ టైంలో కూడా మాకు దర్శనం అయింది, చాలా ఆనందంగా ఉంది. మా బ్రదర్ ఇన్ లా వెడ్డింగ్ అయింది మొన్నే. మార్చి నుంచి అన్ని మళ్ళీ నార్మల్గా మొదలవుతాయని అనుకుంటున్నాం. మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసుల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా తుంగభద్ర హెచ్ఎల్సి కాల్వ వద్ద తుంగభద్ర జలాలకు పుష్కర పూజలు నిర్వహించారు. గట్టు వద్ద గణపతి హోమం, తుంగభద్రమ్మ గంగ పూజ, లక్ష్మీనారాయణ హోమం నిర్వహించారు. నీటికి హారతి ఇచ్చి పట్టు వస్త్రాలు వదిలారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పడతాయనేది ప్రతీతి. అంత పవిత్రమైన తుంగభద్ర
పుష్కర శోభతో విరాజిల్లుతోంది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలు ఈ సంవత్సరం మనకు జీవనాన్నిచ్చే, బతుకునిచ్చే తుంగభద్ర నదికి రావడం ఒక అరుదైన అవకాశంగా భావించి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దులో తుంగభద్ర పుష్కరాలని పురస్కరించుకొని ప్రత్యేకమైన హోమాలు పూజలు చేయడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా తల్లి తుంగభద్ర మరి లాంటి అంటువ్యాధులు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు నిరసన చేపట్టారు. బస్సులు నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికులకు సిఐటి నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ సిఐ లావణ్య కార్మికులను వేధిస్తున్నారంటూ వ్యక్తిగత దూషణలు చేస్తూ పని వేళలు పెంచుతున్నారంటూ వారు ఆరోపించారు. ఆర్టీసీ సిఐ లావణ్యను సస్పెండ్ చేయాలని, కార్మికుల సమస్యలు తీర్చే వరకు విధులకు వెళ్లేది లేదంటూ కోదాడ డిపో ముందు ధర్నా చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చాగలమరిలో ఎయిడ్స్ నివారణ దినోత్సవం. ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించాలని పిలుపు. బాపట్లలో జనసేన పార్టీ నేతల ప్రెస్ మీట్. రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని విజ్ఞప్తి. ముగిసిన తుంగభద్ర పుష్కరాలు. చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్. కర్నూలు జిల్లాలో విషాదం. ట్రాక్టర్ బైక్ పరస్పరం ఢీ, 3 మృతి. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. టీడీపీ నేత కూన రవికుమార్ మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.